తిరగబడడానికి ఏం పెద్ద సంస్కారం అక్కర్లేదు, ఓర్పు పట్టడానికి చాలా సంస్కారం ఉండాలి. అందుకే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి రామాయణంలో. ఛ అంటే బాధ, ఛ తో వచ్చినటువంటి మాట అంటే గుర్తు ఏమిటంటే ఓర్చుకోవడం అనేటటువంటిది చాలా చాలా కష్టము అని గుర్తు. హనుమ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే తాను నమ్మిన కార్యం కోసం ఎంత ఓర్పైనా ప్రదర్శిస్తాడు. యుద్ధం జరుగుతుంటే రామచంద్రమూర్తికి వాహనం లేదు, ఇంద్రుడు పంపిన రథం ఎక్కి రావణాసురుడు మాత్రం తన రథం మీద తాను యుద్ధం చేస్తున్నాడు. వెంటనే హనుమ రామచంద్రమూర్తిని తన భుజాల మీదకి ఎక్కించుకున్నారు. అప్పుడు మరి హనుమ మీద బాణాలు పడవా? ఎన్ని బాణాలు కొట్టాడు, పూచిన మోదుగు చెట్టులా కారింది నెత్తురు. స్వామి కోసం భరిస్తాడు. అది హనుమ యొక్క గొప్పతనం. ఆయన లాంటి ఓర్పున్నవాడు, ఆయన లాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు లోకంలో ఇక కనపడడం. అందుకే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం